కాళేశ్వరం ప్రాజెక్టు దోషులను పట్టుకోకుండా కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు రెండు పార్టీలకు లేదన్నారు మంత్రి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరంలో తప్పిదాలు జరిగాయన్నది జగమెరిగిన సత్యమని అందరికీ తెలుసన్నారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై చర్యలు తీసుకోకపోవడం చేతకానితనానికి నిదర్శనమని అన్నారు కిషన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, పార్లమెంట్లో ఆమోదించినటువంటి సంస్థ. ఆ సంస్థ బాధ్యత దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సంస్థ. ఆ బాధ్యత అది నెరవేరుస్తూ ఉన్నది. దాన్ని పక్కన పెట్టి ఇది ఎవరిచ్చారు, ఇది ఎవరెందుకు ఇచ్చారు, ఇది ఎవరి కమిటీ, ఏ పార్టీతో కుమ్ముక్కైంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం కాదు ఇది. కాబట్టి అది బీఆర్ఎస్ హయాంలో కట్టారు. అవకతవకలు జరిగిన విషయము జగవరిగిన సత్యము, మన కళ్ళ ముందు కూడా లోట్లు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దానిపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి గత సంవత్సరాలగా కాలయాపన చేస్తూ ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పడం అనేటువంటిది ఇది మంచి పద్ధతి కాదు. దీనిపైన నేను ఇప్పటికైనా కోరుతా ఉన్నాను, ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలి. దీనికి సంబంధించినటువంటి లోపాలను సరిదిద్దుకోవాలి. ఈ రకమైనటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇన్ని వేల కోట్లు, 1,20,000 కోట్ల వరకు కూడా దీన్ని ఖర్చు పెట్టారు. ఈ ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది.